హాయ్! హలో అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. మీరెలా ఉన్నారో కామెంట్‌లో నాకు కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి 3 శారీస్ తీసుకున్నానండి. ఎలాగో ఇది ఫెస్టివల్ సీజన్ కదా! వినాయక చవితి ఇంకా చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి కదా అని చెప్పి నేను 3 శారీస్ ఆర్డర్ పెట్టాను. 3 కూడా క్వాలిటీ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అయితే నేను మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నేను ఈరోజు ఆఫ్టర్నూన్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నాననమాట. ఎడిటింగ్ అయిపోయింది. అప్పుడే రీల్స్ చూస్తున్నాను నేను మా హస్బెండ్. అయితే స్క్రోల్ చేసేటప్పటికి వీళ్ళు ఆఫర్స్ చెప్తారు కదా టెలిగ్రామ్లో ఈ పేజ్ ఫాలో అవ్వండి. సెప్టెంబర్ 8th 9:30 కల్లా ఈ ఆఫరు వస్తుంది. మీకు ఏది కావాలన్నా తక్కువ ప్రైస్లో కొనుక్కోవచ్చు అది ఇది అని చెప్తున్నారనమాట. ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో చెప్తుంటే నేనన్నాను మా ఆయనతో, ఆఫర్ పెడుతున్నారంట కదండి మనము తీసుకుందాము, ఇంకేదో ఒకటి కావాల్సినవి తీసుకున్నాము అని చెప్పేసి నేను అడిగాను. సో మా ఆయన ఏం మాట్లాడకపోగా సరే అని ఆ రీల్ స్క్రోల్ చేస్తారనమాట. స్క్రోల్ చేసిన తర్వాత నెక్స్ట్ రీల్ నాకు అస్సలు మైండ్ పనిచేయలేదు. నెక్స్ట్ రీల్ ఏమొచ్చిందంటే, అవసరం లేనివి అంటే కొటేషన్స్ పెడతారు కదా, దానికి కొటేషన్ రాసి దానికి సాంగ్ యాడ్ చేసి రీల్ పెడతారు కదా, సో అది వచ్చిందనమాట. అందులో ఏంటి, ఇప్పుడు అవసరం లేనివి నువ్వు కొనుక్కుంటే రేపు అవసరం ఉన్నవి నువ్వు అమ్ముకోవాల్సి వస్తుంది. సో అది విన్నాక నేను కామ్ అయిపోయాను. నాకు అంటే నేను ఇలా ఆలోచిస్తున్నాను కాబట్టి ఇది నా కోసమే వచ్చిందేమో అన్నంత ఫీల్ వచ్చింది. సో అలా ఉంది. నేను సో అంటే నాకు మంచి విషయం చెప్పాలి అనిపించింది. సో అందుకని నేను చెప్పాను. కానీ చెప్తున్నాను, నిజంగా ఈ కొటేషన్ అయితే మన అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అవసరం లేకపోయినా ఆఫర్ పెట్టారని అదని ఇదని మనం కొనుక్కుంటాం. అదేంటి నువ్వే ఇలాంటి వీడియోస్ చేస్తున్నావు కదా నువ్వే చెప్పడం ఏంటి అని అంటారేమో. జస్ట్ నేను రివ్యూ ఇస్తున్నాను అంతే. అది మీ ఇష్టం, నేనేం కంపల్స్ చేయట్లేదు కొనుక్కోండి తీసుకోండి అని. సో నేను మీకు ఏంటంటే, అవసరం లేని కొనుక్కోవద్దు. ఆఫర్స్ పెట్టారు, ఇది పెట్టారు, అది పెట్టారు అని మనకి ఎంతో మస్ట్ అండ్ షుడ్ కావాలి, ఇది లేకపోతే మనకి పని జరగదు అంటే కనుక కొనుక్కోండి. సో విన్నారు కదా, అది ఇప్పుడు అవసరం లేని కొనుక్కుంటే రేపు అవసరం ఉన్నాయి అమ్ముకోవాల్సి వచ్చింది అన్నారు. సో నాకైతే చాలా బుద్ధి వచ్చింది. నేను అంతే, ప్రతిదీ ఏ చిన్న వస్తువు కావాలన్నా ఆర్డర్ పెట్టేయడం తీసేసుకోవడం చేసేదాన్ని. సో నాకు కూడా మార్పు వచ్చింది, మారాలనుకుంటున్నాను. మళ్ళీ అప్పుడే మార్పు వచ్చేసింది అనుకోండి, పిచ్చి పిచ్చి కామెంట్స్ ఏం పెట్టకండి. నాకు అనిపించింది నేను చెప్పానన్నమాట. మీ ఇష్టం అండి, మీకు ఏది అనిపిస్తే అదే చేయండి. నేను ఏదో సజెషన్ అది ఇది మళ్ళీ కామెంట్స్ తీసుకోండి, లేదంటే లేదు. నేను చెప్పింది కరెక్టా కాదా కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో, లైక్ కొట్టట్లేదో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ శారీస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇందులో గ్రీన్ కలర్ శారీ అయితే నాకు బాగా వచ్చింది. క్లాత్ కూడా క్రేప్ సిల్క్ వచ్చింది. కలర్ కాంబినేషన్ నచ్చింది నాకు. సో ఈ 3 శారీస్లో నాకు అదొకటి బాగా నచ్చింది. అండ్ ఈ పింక్ శారీ వచ్చి నాకు క్లాత్ సరిగా నచ్చలేదు. జార్జెట్ క్లాతే కానీ నాకు క్వాలిటీ నచ్చలేదు. మీకు నచ్చితే కనుక తీసుకోండి. సో లేస్ కూడా నేను ఫోటోలో వేరేలా చూసాను, ఇక్కడ వేరేలా వచ్చింది. సో అదొకటి మైనస్ పాయింట్. క్లాత్ అయితే నాకు నచ్చలేదు. అండ్ ఇంకో కలర్ చూసారు కదా, సిల్వర్ అండ్ బ్లాక్ కలరు. యాక్చువల్గా నేను పర్పుల్ కలర్ ఆర్డర్ పెట్టాను, ఇదేమో బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ వచ్చిందనమాట. సో అది కూడా నాకు నచ్చలేదు, మరీ ట్రాన్స్పరెంట్గా ఉంది. అది విస్కోస్ ఫ్యాబ్రిక్ అంట. విస్కోస్ ఫ్యాబ్రిక్లో కూడా కొంచెం క్వాలిటీ ఉంటుంది, నాకు అది క్వాలిటీ నచ్చలేదు. దీని ప్రైస్ కోడ్స్ కావాలంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి, కోడ్ కావాలి అని చెప్పి నేను కోడ్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, చూడండి. నాకైతే నచ్చలేదు. నేను ఈ పింక్ అండ్ బ్లూ శారీ అయితే నేను రిటర్న్ పెట్టేస్తానండి. సో ఆ 2 శారీస్ ఉంచుకుంటాను, కానీ
అది నేను రిటర్న్ పెట్టేస్తాను. సో మీకే శారీస్ నచ్చింది, మీరే శారీస్ రివ్యూ